హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 128. స్నేహ కూడా సురేఖను హక్ చేసుకుని ఏడ్చేసింది. తన తల్లి తనని వదిలి వెళ్ళిపోతే ఆ లోటు తీర్చిన సురేఖ అంటే తనకు చాలా ప్రేమ, అభిమానం కూడా. వీళ్ళ హంసాత్ సాధే సీన్ చూడలేక చచ్చిపోతున్నా అని మనసులో తిట్టుకుంది రెజీనా. కౌశల్ వస్తున్నానని చెప్పినవాడు 4 రోజులైనా జాడలేదు. తనని కలవమని చెప్పిన చోటుకి అతను రాలేదు. ఏమైందో అని అతని గురించి ఆలోచిస్తుంది రెజీనా. మీరా కోసం వెళ్ళిన కౌశల్కి అదే టైంకి రుద్ర మీరా మొగుడికిస్తున్న ట్రీట్మెంట్ చూసి వెనక్కు వెళ్ళిపోయాడు. రుద్రను అక్కడ చూసిన తర్వాత కౌశల్ అజ్ఞాతంలోకి పోయాడు. ఎవ్వరికీ కాంటాక్ట్లో లేడు. సురేఖని బెడ్ మీద కూర్చోపెట్టి తన ముందు మోకాల మీద కూర్చున్న రుద్రను చూసి, ఏం చేస్తున్నావు రుద్ర, లే అని కంగారు పడింది సురేఖ. పర్వాలేదక్క, నువ్వు మా అమ్మ తర్వాత అమ్మవి, నీ ముందు నేను ఇలా ఉంటే తప్పులేదు అంటూ ఆవిడ చేతులు పట్టుకుని, అక్క నేనొక్క కోరిక అడుగుతాను, తీరుస్తావా అని అడిగాడు రుద్ర. అలా అడుగుతావేంటి రుద్ర, నువ్విప్పటిదాకా నాకు పిల్లలకి చేస్తున్న వాటికి నేను నీకు చాలా రుణపడిపోయాను. అలాంటిది నువ్వు నోరు తెరిచేది కావాలని ఆర్డర్ వేయాలి కానీ రిక్వెస్ట్ చేయకు తమ్ముడు అని నవ్వుతూ అంది సురేఖ. అక్క, నువ్వు పరాయిదాన్ల లెక్కలు వేసి రుణాలు అంటూ నన్ను దూరం చేయకు. నాకు స్నేహంతో నువ్వు కూడా అంతే అన్నాడు రుద్ర. నువ్వు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా తమ్ముడు, నాకు తెలీదా? ఏదో అడగాలన్నావు కదా, అడుగు రుద్ర అని ఆప్యాయంగా అంది సురేఖ. నువ్వు పుట్టింటి లాంఛనంగా నేనిచ్చేది కాదనకూడదక్క అంటూ రుద్ర తన షర్ట్ లోపల దాచిన ఓ డాక్యుమెంట్ తీసి, నువ్వు ఇంట్లో పిల్లలతో కళ్యాణ్ గారితో ఉండడానికి ఒప్పుకోవు, అలాగే ఆయనకు కూడా ఇల్లరికం అనే బాధ లేకుండా మన ఇంటి పక్కనున్న విల్లా నీ పేరు మీద కొన్నాను. మీకు దూరంగా ఉండలేక అడుగుతున్నానక్క, ఇక్కడికే వచ్చేయండి ప్లీజ్. ఈ 4 రోజులకే నేను ఉండలేకపోయానక్క, అందుకే నువ్వు కాదనవనే నమ్మకంతో ఈ పని చేశాను అన్నాడు రుద్ర. సురేఖ ఇబ్బంది పడుతూ, ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కొనడం ఎందుకు రుద్ర, నా కోసమే అయితే ఏదో చిన్న ఇల్లు చూపించినా మీకు దగ్గరగా అక్కడ ఉండేవాళ్ళం కదా అని ఆమె చెప్తుంటే, అక్క నువ్వు నా అక్కవి, నిన్ను అలా ఎలా తక్కువ చేస్తాను అని చిరుకోపంగా అడిగాడు రుద్ర. సురేఖ నవ్వి, నా తమ్ముడు అలా చేస్తాడని నేను కలలో కూడా అనుకోను, కానీ ఈ విషయం చెప్తే కళ్యాణ్ గారు ఏమంటారో అని కాస్త టెన్షన్ పడింది సురేఖ. ఆయన ఒప్పుకున్నాకే నేను ఈ ఇంటిని కొన్నానక్క అని రుద్ర నవ్వుతూ చెప్పగానే సురేఖ ఆశ్చర్యపోయింది. నాకు కూడా మిమ్మల్ని వదిలిండాలంటే కష్టంగా ఉన్నా పిల్లల కోసం ఊరుకున్నాను రుద్ర, ఆ దేవుడు ఇలా నా బాధను తీర్చాడు, నా తమ్ముడు తీర్చాడు అని రుద్ర తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది సురేఖ. రుద్ర పైకి లేచి, అంటే నీకు కూడా ఇష్టమే కదా అని ఆనందంగా అడిగాడు. మీ అందరి ప్రేమ కోసం నేను మాత్రం చెయ్యలేనా అంది నవ్వుతూ రేఖ. వదినా, ఈ శుభ సందర్భంలో ఈ స్వీట్తో నోరు తీర్చేసుకోండి అంటూ పాయసం బౌల్తో వచ్చింది శివాని. నువ్వు దొంగల మా మాటలు వింటున్నావా అని వెక్కిరింతగా అడిగాడు రుద్ర శివానీని. హలో మాస్టారు, దొంగల వినే కర్మ నాకేంటి, నువ్వేమైనా డోర్ వేసి రహస్యంగా చెప్తున్నావా? మీ మాటలు నాకు అక్కడి దాకా వినిపించాయి అంటూ శివాని మూతి 30 వంకర్లు తిప్పింది. ఆ తిప్పుడు ఆపు, లేదంటే అది పర్మనెంట్గా సొట్టపడుతుందని శివాని చెవిలో గుసగుసగా చెప్పాడు రుద్ర. శివాని గుర్రుగా చూసి, వదినా చూడు మీ తమ్ముడు అంటూ కంప్లైంట్ చేసింది. వాళ్ళ గిల్లి కజ్జాలు తను ఇప్పటిదాకా మిస్ అయింది. రాగానే వాళ్ళ గోల చూసి మనసారా నవ్వుకుంది సురేఖ. అందరూ కలిసి డిన్నర్ చేశాక కాసేపు గార్డెన్లో ముచ్చట్లు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపారు. పిల్లల ముగ్గురి ఆటలు అల్లరి మధ్యలో రోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు పెద్దవాళ్ళకి. మరుసటి రోజు కళ్యాణ్ రుద్ర సురేఖను తీసుకువెళ్ళి విల్లాని ఆమె పేరుతో రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు తీసుకునొచ్చారు. పనిలో పనిగా పంతులు గారిని పిలిపించి ఆ ఇంట్లో పాలు పొంగించి పర్మనెంట్గా వాళ్ళు వచ్చేయడానికి ముహూర్తం కూడా చూడమని చెప్పాడు రుద్ర. ఆయన పంచాంగం తిరిగేసి వారం తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది, బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పాలు పొంగించమని చెప్పారు. అందరూ ఆ రోజుకి ఓకే కూడా చేశారు. నైట్ రూమ్లోకి వచ్చిన కళ్యాణ్కి సురేఖ ఒక్కటే ఏదో ఆలోచిస్తూ కనపడి,
పిల్లలెక్కడ రేఖ అన్నాడు. తాను లేచి నిలబడి, వాళ్ళు కిడ్స్ రూమ్లో పడుకుంటామని వెళ్ళారండి. మీరు బెడ్ మీద పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను అంది సురేఖ. ఇంత పెద్ద బెడ్ మీద ఇద్దరి మధ్య చాలా గ్యాపే ఉంటుంది, కానీ పడుకో, ఆ సోఫాలో ఇరుగ్గా ఉంటుందని సౌమ్యంగా చెప్తూ షర్ట్ విప్పి బెడ్ మీద వాలాడు కళ్యాణ్. అది కాదండి అంటూ సురేఖ నసకడం చూసి, నా మీద నమ్మకం లేదా రేఖ అని సూటిగా అడిగాడు కళ్యాణ్. చచ్చా, అదేం లేదండి అంటూ బెడ్కి ఓ మూలగా పడుకుంది సురేఖ. కళ్యాణ్ ఆమె వైపు తిరిగి తననే చూస్తూ, నా మీద ఎప్పటికి దయగలుగుతుందో మేడంకి అని నిట్టూర్చాడు పాపం. సురేఖ పడుకుందన్నమాటే కానీ కళ్యాణ్ తనని చూస్తున్న విషయం తెలిసి కాస్త కంగారుగా అనిపించింది. అతని మీద నమ్మకం ఉంది, తనని ఇష్టం లేకుండా తాకడని, కానీ ఎందుకో బెదురు. కాసేపటికి అతని వైపుకు తిరిగి, ఎందుకు అలా చూస్తున్నారు అని చిరుకోపంగా అడిగిన సురేఖను చూసి అమాయకంగా ఫేస్ పెట్టి, చూడడం కూడా తప్పేనా రేఖ అన్నాడు కళ్యాణ్. తప్పే, నాకు మీ చూపులు తగులుతున్నాయి అని తడబాటుగా చెప్తున్న సురేఖ మాటలకి కళ్యాణ్ లోపల నవ్వుకుంటూ, అవునా, ఎక్కడ గుచ్చుకున్నాయి రేఖ అంటూ ఆమెకు దగ్గరగా జరిగి, ఎక్కడ నీకు దెబ్బ తాకిందో చూపించని కళ్యాణ్ అంటుంటే సురేఖ అతన్ని వింతగా చూస్తూ, దెబ్బేంటి అని అడిగింది. అదే, నా చూపులు తగిలాయన్నావు కదా, గాయం ఎక్కడైందా అని అడుగుతున్నా అని ఇన్నోసెంట్గా అతను అనగానే సురేఖకి నవ్వొచ్చేసింది. ప్లీజ్ మీరు అటు తిరిగి పడుకోండి అని బ్రతిమలాడింది సురేఖ. నిన్ను ముట్టుకోవద్దన్నావు, అదే పాటిస్తున్నా, కనీసం చూడొద్దనంటే ఎలా రేఖ అని గారంగా అంటూ ఆమె చేతిని పట్టుకుని, సరే ఇలా పట్టుకుని కళ్ళు మూసుకుంటాను, కాదనను అంటూ ఆమె చేతిని తన గుండెల మీద పెట్టుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ అలా చేయడంతో సురేఖకు చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది. అతడి గుండె చప్పుడు తన చేతికి తెలుస్తుంటే ఏదోలా ఉంది. తన చేతిని వెనక్కి తీసుకుందామంటే కళ్యాణ్ ఎక్కడ ఫీల్ అవుతాడో అని ఆగిపోయి కష్టంగా పడుకుంది సురేఖ. ఆమె ఎలాగో కష్టపడి తన మనసును అదుపు చేసుకుని నిద్రపోయింది. సురేఖ శ్వాస తీసుకునే విధానం చూసి ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ అవగానే కళ్ళు తెరిచాడు కళ్యాణ్. నిద్రపోతున్న సురేఖని చూస్తూ తన మీద ఉన్న ఆమె చేతిని అతని పెదాల మీద పెట్టుకుని కిస్ చేసి, నువ్వెప్పటికీ నన్ను నీ వాడిగా ఫీల్ అయ్యి దగ్గరకు చేర్చుకుంటావు రేఖ. నీకు మాటిచ్చాడు దూరంగా ఉంటానని, కానీ ప్రేమించిన మనిషిని పక్కన పెట్టుకుని ముట్టుకోకుండా దూరంగా ఉండడం ఎంత కష్టమో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నీ మనసులో భయాలు మాసిపోయి నా ప్రేమని ఫీల్ అయిన రోజు నా ప్రేమనంతా నీ కాళ్ళ దగ్గర పెట్టాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా అంటూ నిట్టూర్చి, నా కల ఈ జన్మలో తీరుతుందో లేదో, లేదు, నా రేఖ అందరిలా అన్ని సంతోషాలని అనుభవించేలా చేయాలి, తనలోని పాత చేదు జ్ఞాపకాలని నా ప్రేమతో దూరం చేస్తానని స్థిరంగా అనుకున్నాడు కళ్యాణ్. 3 రోజులు అక్కడే ఉన్న సురేఖ వాళ్ళు తిరిగి అత్తారింటికి వెళ్ళేటప్పుడు సారీ చీరలతో పాటు విల్లా డాక్యుమెంట్స్ కూడా తాంబూలం ఉన్న ప్లేట్లో పెట్టి తన ఒడిని నింపారు రుద్ర శివాని జంటగా. రుద్రతో పాటు ఆ ఇంటిల్లపాది తన మీద చూపించే ప్రేమానురాగాలకి సురేఖ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. రుద్ర శివానీలను హత్తుకుని కన్నీళ్లు పెడుతూ కష్టంగా అందరినీ వదిలి కళ్యాణ్ ఇంకా పిల్లలతో కలిసి అత్తగారింటికి పయనమైంది సురేఖ. సన్నీ బబ్లు వెళ్ళిపోగానే బన్నీ డల్ అయిపోయాడు. వాడి చిన్ని మనసుకి తనకి కూడా తోబొట్టిన వాళ్ళుంటే ఎప్పటికీ తనతోనే ఉంటారు కదా అనిపించింది. భవానీ, శివాని, బన్నీ తప్ప అందరూ ఆఫీస్కి వెళ్లడంతో డల్గా మారిన కొడుకును చూసి శివాని వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని, సన్నీ వాళ్ళని మిస్ అవుతున్నావా కన్నయ్య అని ప్రేమగా అడిగింది. అవునని వాడు తలూపడంతో, ఇంకా కొన్ని రోజులంతే నాన్న, తర్వాత వాళ్ళెప్పుడూ మనతోనే ఉంటారు, నువ్వు ఇలా ఉండకూడదు, నా కన్నయ్య చాలా స్ట్రాంగ్ కదా అని బుజ్జిగించింది శివాని. నిజంగా వాళ్ళెప్పటికీ మనతో ఉంటారమ్మా అని ఆశగా అడిగాడు బన్నీ. ఉంటారు కన్నయ్య, నేను చెప్తున్నా కదా అని బన్నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని కొడుకును టాయ్స్ రూమ్కి తీసుకెళ్ళి బన్నీతో ఆటలు మొదలుపెట్టిన శివాని వాడిలో ఆ బెంగ బాధని మరిపించేసింది. రుద్ర లేకపోవడంతో శివానీనే వాడితో ఆడుతూ టైం స్పెండ్ చేసింది. నైట్ రుద్ర రాగానే బన్నీని ఎత్తుకుని, ఏం చేశారు బేబీ ఈరోజు, అమ్మ నువ్వు కలిసి అని అడిగాడు రుద్ర. ఆ రోజంతా వాడేమేమి చేశాడో చెప్తూ ఉంటే రుద్ర ఊకొడుతూ తనని రూమ్కి బన్నీని ఎత్తుకుని వెళ్ళాడు. శివాని కూడా వాళ్ళ వెనకే వెళ్ళి అతను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు డ్రెస్ తీసిపెట్టి రుద్ర రాగానే అతనికి షర్ట్ వేసి బటన్స్ పెడుతూ, వాడు ఒంటరిగా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు రుద్ర
అని కొడుకు బెంగపడడం గురించి చెప్పింది శివాని. అక్క వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి జస్ట్ 1 వీక్ టైం అంతే కదా. అప్పటిదాకా నువ్వు వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయవే. నాకు వీలైనప్పుడు వాడిని బయటకు తీసుకెళ్ళొస్తానంటూ కొడుకును ఫోన్లో ఏదో చేస్తుంటే వాడినే చూశాడు రుద్ర. సరే పదండి డిన్నర్ చేద్దాం అని శివాని చెప్పగానే, నువ్వు టైంకి మెడిసిన్ కరెక్ట్గా వేసుకుంటున్నావు కదా అని రుద్ర అడిగాడు. హా బాబు, వేసుకుంటున్నాను. దానికోసం నీకు టెన్షన్ వద్దన్నది శివాని రుద్రతో. సరే పదండి అంటూ బన్నీని ఎత్తుకుని డిన్నర్ చేయడానికి వెళ్ళారు. కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉండడంతో సువర్ణను చూసి, ఏంటమ్మా ఇల్లంతా సైలెంట్గా ఉంది, పిల్లలెక్కడా అని అడిగాడు. వాళ్ళకేవో బుక్స్ కావాలంటే మీ నాన్న తీసుకెళ్ళాడురా, కాఫీ ఇవ్వనా అని అడిగింది సువర్ణ. ఇవ్వమ్మా అంటూ సోఫాలో కూర్చుని సురేఖ కోసం చుట్టూ చూశాడు కళ్యాణ్. కానీ ఎక్కడ ఆమె జాడ కనపడలేదు అతనికి. అంతలో సువర్ణ కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో తాగుతూ, అవునమ్మా రేఖ ఎక్కడా కనపడడం లేదు అని క్యాజువల్గా అడిగాడు. తనిందాక టెర్రస్ మీదకి వెళ్తానంది, ఇంకా కిందకి రాలేదనుకుంటాను అంటూ ఆవిడ కొడుకు పక్కన కూర్చుని, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని అడిగింది సువర్ణ. కళ్యాణ్ చిరునవ్వుతో, నీకు తెలీదా అమ్మా నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా లేదా అని అనగానే, సురేఖని పక్కనున్నందుకు నీ కళ్ళల్లో సంతోషం కనపడుతుంది, కానీ నాకు ఇంకా ఎక్కడో చిన్న బాధ ఉందిరా. సురేఖ నిన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసి మీ ఇద్దరూ ఒక్కటే సంతోషంగా ఉంటే నా బిడ్డ ఇంకా సంతోషంగా ఉంటాడనే ఆశ నాది. కానీ ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు హ్యాపీగానే ఉన్నావేమో, కానీ పూర్తిగా నా కొడుకు అన్ని సంతోషాలని పొందుతుంటేనే ఆ తల్లి ఆనందంగా ఉంటుందని తన మనసులో మాట చెప్పింది సువర్ణ. ఏంటమ్మా అలా అంటావు అని కాస్త ఇబ్బందిగా అన్నాడు కళ్యాణ్. అవును నాన్న, చాలామంది మగాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తన భార్య కదా, నేను చెప్పినట్టు వినాలని భర్త అనే అహం ప్రదర్శిస్తూ ఆడదానికి కూడా ఓ మనసు ఉంటుందనేది మర్చిపోయి ఆమెని తన హక్కుగా భావించి ఆమె ఇష్టాలతో పని లేకుండా ప్రవర్తిస్తూ తమ సుఖం తాము చూసుకుంటారు చాలామంది భర్తలు. నా కొడుకు అందులో ఒకడు కానందుకు సంతోషంగానే ఉంది, కానీ నువ్వు సురేఖకి దూరంగా ఉండిపోకు. ఆమెను నీకు దగ్గర చేసుకునే ఉపాయం ఆలోచించు అంది సువర్ణ. తనని నేను ప్రేమించానమ్మా, తన మనసు నాకు ముఖ్యం. నేను సంతోషంగా ఉండడం కోసం తనని బాధ పెట్టలేను కదా. అలా చేస్తే ఆ వాసుకి నాకు తేడా ఉంది అన్నాడు కళ్యాణ్. నా బిడ్డ గురించి నాకు తెలీదా, కానీ అందరిలా నువ్వు కూడా భార్య బిడ్డలకు సంతోషంగా ఉంటే చూడాలని మీ అమ్మ కోరికరా అంది సువర్ణ. కళ్యాణ్ ఏం మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా అని పైకి వెళ్ళాడు. రూమ్లో కాకుండా నేరుగా టెర్రస్ మీదకు వెళ్ళాడు కళ్యాణ్. సురేఖ టెర్రస్ మీద ఒక సైడ్కి నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉంది. చుట్టూ గమనించకుండా తన లోకంలో తనుంది. కనీసం కళ్యాణ్ వచ్చిన విషయం కూడా తనకు గమనించనంత ఆలోచనల్లో కూరుకుపోయిందామె. కళ్యాణ్ ఆమె పక్కకు వెళ్ళి చేతులు కట్టుకుని సురేఖ వైపు చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు రేఖ అంత దీర్ఘంగా అని చిరునవ్వుతో అడిగాడు. అతని మాటలకు సురేఖ తన ఆలోచనల నుంచి తేరుకుని పక్కకు చూసి ఆశ్చర్యంగా, అయ్యో మీరెప్పుడొచ్చారండి, సారీ గమనించలేదు, కాఫీ తీసుకురానా అని కంగారు పడిపోయింది. సురేఖ చేతిని పట్టాపుతూ, నేను కాఫీ తాగాను, కానీ చెప్పు దేనికోసం అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని సౌమ్యంగా అడిగాడు కళ్యాణ్. అతని చల్లని చిరునవ్వును చూస్తూ, ఎవరూ ఏమనలేదండి, అయినా నన్ను ఎవరైనా ఎందుకంటారు, అత్తయ్య మావయ్య నన్ను గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. మీ విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు, నా మనసులో ఉన్నది ముందుగానే గ్రహించి నాకు నచ్చినట్టే నడుచుకుంటారు. నేను అది కాదండి ఆలోచిస్తుంది అని సురేఖ అనగానే, మరింకేంటి అని అడిగాడు కళ్యాణ్. రుద్ర అడగగానే, మనం విల్లాకి మారడానికి ఒప్పుకునేమైనా తొందరపడ్డానేమో అనిపిస్తుంది, అదే ఆలోచిస్తున్నానండి అని చెప్తున్న సురేఖ మాటలకి కన్ఫ్యూజింగ్గా చూస్తూ, ఎందుకు అలా అంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్. సురేఖ కళ్యాణ్ వైపు చూస్తూ, ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాం కదా, చుట్టుపక్కల వాళ్ళకి నా గురించి వాసు గురించి కూడా తెలుసు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సూటిపోటి మాటలంటే ఆ పసి మనసులు బాధపడడమే కాదు, మిమ్మల్ని నన్ను అపార్థం చేసుకుంటారేమో అని భయంగా ఉందండి
అని తన ఆలోచనల్ని బయటపెట్టింది సురేఖ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.